ఎన్ని గంటలు రెడీ అవుతావు? ఇంకా రెడీ అవ్వలేదా? ఇప్పుడు ఈ 2 గంటల నుంచి రెడీ అవుతావు. నేను చూడు 2 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చా. ఎంతసేపు? ఇదిగో ఉప్మా చేయాలంటే 2 నిమిషాలు, 2 నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోద్ది. పన్నీర్ మసాలా ఇక్కడ అది చేయాలంటే ఎన్ని గంటలు పట్టుద్ది? 2 గంటలు. ఉప్మా లాంటిది మగవాళ్ళు కనిపెట్టారు కాబట్టి తొందరగా అయిపోతుంది. ఆడవాళ్ళు గంటల గంటలు వండుతారు కాబట్టి పన్నీర్ మసాలా కనిపెట్టారు వాళ్ళకి తగ్గట్టు. అలా తొందరగా చేసిన ఉప్మాలే నీలాగే ఉంటాయి, ఇలా లేటుగా చేసిన పన్నీర్ మసాలాలే నాలా ఉంటాయి. టైం పట్టిన పన్నీర్ మసాలా రేంజ్ ఉప్మాకి రాదు. ఏమైంది బిట్టు? నా ఫ్రెండ్ కి అవార్డు ఇచ్చారు. ఇచ్చారు? పర్పుల్ పెన్. అవార్డే కదా, మనమే ఇచ్చుకున్నాం అవార్డు. అయితే జాను మన అవార్డు మనమే తెచ్చుకున్నట్టు నేను కూడా ఒక ఆస్కార్ తెచ్చుకుంటా ఉంది. అది ఆస్కార్ తల్లి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు, గొప్ప గొప్ప వాళ్ళకే ఇస్తారు. ఆస్కార్ ఏమన్నా ఆకాశంలో నుంచి ఊడిపడుతుంది అనుకున్నావు? ఇలా చేతులు చాపగానే నేను గొప్ప అన్ని అని చెప్పి పుట్టుకతో ఎవరు ఇక్కడ రాసుకొని పుట్టరు. వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. నాకు నేను చేసే పనులు నచ్చాయి కాబట్టి నేను గొప్పదాన్ని. సో అందుకని నా ఆస్కార్ నేనే తెచ్చుకుంటా. ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఎవరు కాల్సిన వాళ్ళు తెచ్చుకోలేరుది. దొరకపోవడానికి అదేమన్నా దెయ్యమా? నా పేరు అచ్చే ఇచ్చే. డాడీ నాకు పెన్ను ఆస్కార్ కావాలి. ముందు ఎక్కడ చేస్తున్నారో తెలుసుకుంటే ఒకటి కాదు ఒక 100 తీసుకొచ్చి ఇంటూ దాచి పెట్టుకున్నాం. ఒకటి పోతే ఒకటి స్పేర్గా పడి ఉంటుంది. ఎప్పుడన్నా పాటలాకుల్లో కూడా అందరికీ రిటర్న్ గిఫ్ట్లుగా పంచవచ్చు. సరేనా? నువ్వు రా బిట్టు. ఆస్కార్ ఆస్కార్. అది కాదు బిట్టు, దానికి మ్యాచ్ అవుతుంది. దీనికి ఏదైనా మ్యాచింగ్ చూడు. నేను ఇది వేసుకుంటా. మదర్స్ డే కదా బిట్టు, మదర్కి మ్యాచింగ్ చూడాలి డాక్టర్. ఇది బాగుంటుంది కదా. ఇద్దరం మ్యాచ్ అవుతాం. బిట్టు పెట్టి చూడు. ఈసారి మదర్స్ డే బాగా స్పెషల్గా ఉండాలి. ఓకేనా బిట్టు? మీకు ఏ డే స్పెషల్ కాదు, మదర్స్ డే, ఫాదర్స్ డే, బర్త్డే, యానివర్సరీ, ప్రతిసారి ప్రతి డేకి మీరేగా రెడీ అయ్యేది. ఏ డే అయినా స్పెషల్ మాకే ఎందుకు రాసి పెట్టిందంటే మా కళ్ళు ఎప్పుడు స్పెషల్ కోరుకుంటాయని అర్థం. నా కళ్ళతో చూడు, నాకేం స్పెషల్ ఎలా లేదు. నాకు అన్ని డేలు ఒకేలాగా ఉన్నాయి. కావాలని స్పెషల్ డే కోసం వెతుక్కుంటున్నారు. పక్కన వాళ్ళ కళ్ళతో ప్రపంచం చూస్తే ఏమి స్పెషల్ కనిపిస్తుంది? ఎవరి కళ్ళతో వాళ్ళు చూడాలి. నేను ప్రపంచం నా కళ్ళతోనే చూస్తాను. అమ్మాయిలకి అందుకే ప్రతి డే స్పెషల్గా ఉంటుంది. ఎందుకు చెప్పనా? వాళ్ళు అద్దంలో వాళ్ళు చూసుకొని ప్రపంచాన్ని కూడా వాళ్ళ కళ్ళతోనే చూడాలనుకుంటారు. అంతే. అందుకని నాకు ప్రతిరోజు స్పెషల్ డేనే. ఇలా ప్రపంచం మొత్తం నీ కళ్ళతో అలాగే చూస్తుండు, ఏదో రోజు కళ్ళు కూడా కనిపించకుండా పోతుంది. హాయ్ గైస్, ఇది చూస్తే ఇంటి బయట డోర్లా ఉందా? కాదండి. ఈ డోర్ తీస్తే ఎగ్జిట్ ఇదే, ఎంట్రీ ఇదే, పెట్టుడు డోర్. ఈ డోర్ తీస్తే మళ్ళీ ఇంకో డోర్ ఉంటుంది. వరుసగా ఇదే పని, డోర్లు ఇక్కడ. ఇప్పుడు మనం విండో షాపింగ్కి వచ్చాం. అంటే అర్థమైందా? విండో షాపింగ్ చేయటం వెరైటీగా ఉంది కదా. మనం అనుకునే విండో షాపింగ్ కాదనమాట. రండి చూద్దాం. ఇవన్నీ చూడటానికి పెట్టుడు ఇల్లు లాంటివి అనమాట. గట్టిగా గాలి వచ్చినా ఎగిరిపోతాయి, అలా ఉంటాయి. జస్ట్ టెంపరీగా పెట్టారు. ఈ ఎగిరిపోకుండా ఉండటానికి పైన రేకుల షెడ్ లాగా మళ్ళీ పెద్ద డోమ్ కట్టారు. అది సో ఇవన్నీ చూడటానికి, మనం వాడుకోవడానికి కాదు. రండి మీరు కూడా టక్ చూసేసేయండి నాతో పాటు. చూశారు కదా. ఇంకిప్పుడు ఇంకో మినీ వ్లాగ్లో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.